ప్రజాస్వామ్యవాదులంతా ఆశించారు. చంద్రబాబు నోటి నుంచి గట్టిగా ఆ ప్రకటన వస్తుందని. ఆయన పద్ధతిగా ఒక సందేశం ఇస్తారని అందరూ భావించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుండి రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు మొదలుపెట్టిన హింసా యజ్ఞం పరాకాష్ఠకు చేరుకుంది. వారి దాడులను ఆపమని పిలుపునివ్వాల్సిన చంద్రబాబు ఆ పని చేయకుండా మీడియా ముందు మాత్రం హింస ఉండదని అన్నారు. టీడీపీ నేతలు కార్యకర్తలు అడ్డు అదుపు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన ఆటవికంగా దాడి చేయడమే కాదు, ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేస్తుంటే బాబు కనీసం ఖండించను కూడా ఖండించలేదు. ఫలితాలు వచ్చినప్పటి నుండి ఈ విధ్వంసకాండ కొనసాగుతున్నా అదేం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు కూటమి విజయం సాధించిన మరుక్షణం నుండి రాష్ట్రంలో దాడులు, హత్యాయత్నాలు, కిడ్నాప్లు యథేచ్ఛగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆస్తులే కాదు, సాక్షాత్తు ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలను సైతం వదలకుండా దాడులు చేస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను తలపించేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అభిమానుల, కార్యకర్తల ఇళ్లపై దాడి చేస్తూ కత్తులు, వేట కొడవళ్లు, కర్రలు, బండరాళ్లతో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఇంత విలయతాండవం జరుగుతున్నా చంద్రబాబు ఎక్కడా కూడా ఈ దాడులు, దౌర్జన్యాలు, హింస సమంజసం కాదని ఖండించడం లేదు. ప్రతిరోజు రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు కనీ విని ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టిస్తున్నా ఇప్పటి వరకు దాని గురించి మాట మాత్రంగానైనా మాట్లాడలేదు. ప్రమాణ స్వీకార సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఎన్డీఏ పక్ష సమావేశంలోనైనా ఈ హింసను బాబు ఖండిస్తారని అంతా భావించారు. విధ్వంసాలను ఆపాలని తన పార్టీ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిస్తారని భావించారు. కానీ విజయవాడలో జరిగిన ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు అలాంటి పిలుపుని ఇవ్వలేదు. రాష్ట్రంలో జరుగుతున్న హింసపైన కనీసం చింతించను కూడా చింతించలేదు. దాడులను ఖండించకుండా తన పార్టీ కార్యకర్తల దుశ్చర్యలను ఆపాలని పిలుపునివ్వకుండా రెండు నాల్కల ధోరణి ప్రదర్శించారు చంద్రబాబు. కక్ష రాజకీయాలకు, విధ్వంస రాజకీయాలకు విరుద్ధమని మాట్లాడిన చంద్రబాబు తన పార్టీ నేతలు, కార్యకర్తలు సృష్టించిన విధ్వంసాన్ని మాత్రం ఖండించలేదు. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుండి టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఈ విధ్వంసాన్ని, హింసాత్మక ఘటనలను పవన్ కళ్యాణ్, పురంధేశ్వరిలు గుర్తించారు. టీడీపీ కార్యకర్తలు చేస్తున్న హింసను వారు నేరుగా ఖండించలేదు, కానీ పరోక్షంగా రాష్ట్రంలో హింస, ప్రతీకార దాడులు, ఆస్తుల ధ్వంసం వంటివి మంచివి కాదని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మాత్రం ఎక్కడా తన ప్రసంగంలో టీడీపీ కార్యకర్తలు చేస్తున్న దాడులను ఖండించలేదు. ఇక మీదట జరగడానికి వీల్లేదని వార్నింగ్ కూడా ఇవ్వలేదు. కనీసం తన పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని కూడా పిలుపునివ్వకపోవడం విశేషం. ముక్తసరిగా ఇలా మాట్లాడారు. మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే, కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ నెల 4న ఫలితాలు విడుదలైన మధ్యాహ్నం నుండి వరుసగా టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేస్తూనే ఉన్నారు. యూనివర్సిటీలలోని వైఎస్ఆర్ విగ్రహాలను, ఉద్దానం కిడ్నీ ప్రాజెక్టుపై వైఎస్ఆర్ పేరును, హెల్త్ యూనివర్సిటీపై వైఎస్ఆర్ పేరును తొలగించారు. అనేక గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లపై దాడులు చేశారు. వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేశారు, చేస్తూనే ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త పాలేటి కిరణ్ కుమార్ పై దాడి చేసి అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చోబెట్టి టీడీపీ కార్యకర్తలు కాళ్లు పట్టించుకున్నారు. నా కాళ్ళు కాదు, లోకేష్ గారు నువ్వు క్షమించమని అడగాల. యూనివర్సిటీలలోని వీసీలపై దాడులు చేసి వాళ్లని బెదిరించారు టీడీపీ కార్యకర్తలు, నేతలు. ఇంత జరుగుతున్నా, ఇంతటి విధ్వంసం జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి కేసులు కూడా నమోదు చేయలేదు.
ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా చంద్రబాబు వాటిని ఖండించలేదు. తన మొదటి ప్రసంగంలో కక్ష సాధింపు రాజకీయాలు చేయను, అరాచకాన్ని ప్రోత్సహించను అని ముక్తసరిగా చెబుతూనే టీడీపీ శ్రేణులను సంయమనం పాటించమని ఆదేశించలేదు, దాడులు చేయొద్దని పిలుపునివ్వలేదు. ఇది బాబు రెండు నాల్కల ధోరణికి నిదర్శనమే తప్ప మరొకటి కాదనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. రాష్ట్రంలో అత్యంత ఘోరంగా, అమానవీయంగా ఆటవిక రాజ్యాన్ని తలపించేలా మారణ హోమం జరుగుతుంటే చంద్రబాబు మాత్రం పట్టిపట్టనట్టుగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.